హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో అప్పుడే మళ్ళీ వీక్ వచ్చేసింది. సినిమాలు ఈసారి గట్టిగా ఉన్నాయి. సో ఆ సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఏ సినిమాలు మన వరకు రీచ్ అయినాయి అనేది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సినిమా తీయటమే కాదు, ఆడియన్స్కి రీచ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం దాని మీద తెలుసుకుందాం అబ్బా, ఓకేనా? నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. డైలీ తెలుసుకుంటే ఊరి అమ్మ ఇలా ఉంటుందా, ఆ, జనాలకు రీచ్ చేయడానికి ఈ విధంగా ప్రమోషన్లు ఉంటాయి, ఈ విధంగా పిఆర్ ఉంటుందా, ఆ, సో ఏ ఏ సినిమా ఎలా రిలీజ్ అవుతుంది, చాలా చాలా మంచి నాలెడ్జ్ అయితే తెలుసుకుంటున్నాను. సో మీరు కూడా ఖచ్చితంగా తెలుసుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక టాపిక్లోకి వెళ్తే ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం అదే సెకండ్ స్క్రిప్ట్ ఒకటి రాస్తున్నానని చెప్పాను కదా, అది నేను ఈరోజు దగ్గర దగ్గర ఒక 10 సీన్ల వరకు రాశాను. ఫస్ట్ టైం అబ్బా, నేను ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు కానీ ఎంతో ముందు లాక్డౌన్ టైంలో ఒక 2 3 స్క్రిప్ట్లు రాశాను, అంటే ఈ పేపర్ మీద రాశాను. ఆ, ఎప్పుడు కూడా నేను ఒకే రోజు 10 సీన్లు రాయలా. అసలు నా వల్ల కూడా కాదు. అసలు 1 2 సీన్లు రాస్తాను, ఫుల్గా ఫీల్ అయిపోతాను, అబ్బా భలే ఉంది అనుకుంటాను. దాన్ని మెమరైజ్ చేసుకుంటూ ఉండేవాడిని. బట్ ఈరోజు ఇన్ని సీన్లు రాశాను. ఈ మూతనంటే రోజుకొక 10 సీన్లు లేకపోతే 5 సీన్లన్నా వేసుకో, మొత్తం ఒక 70 సీన్లు ఉంటాయి. ఇప్పుడు నాది 29 సీన్. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసాను, ప్రీ ఇంటర్వెల్లో ఉన్నాను. ఓ 35 70 సీన్స్ వేసుకో అబ్బా, అయిపోయింది. సెకండ్ స్క్రిప్ట్ అయిపోయింది అంటే ఫస్ట్ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ 2 స్క్రిప్ట్లు పట్టుకొని డిఫరెంట్ ప్రొడ్యూసర్కి అప్రోచ్ అవుతున్నా. ఫస్ట్ స్క్రిప్ట్ ప్రాబ్లం చెప్పనా, 2 ఇయర్స్ 1.5 ఇయర్స్ ఎందుకు తిరుగుతున్నా అనుకుంటున్నారు? సో అది ఒక సెట్ ఆఫ్ వాళ్ళకి మాత్రమే సింక్ అయింది, ప్రొడక్షన్ హౌస్లకి. అందరికీ అప్రోచ్ అవడానికి అవకాశం లేదు. అండ్ యాక్టర్స్ విషయంలో కూడా నాకు అదే ప్రాబ్లం. సో ఇప్పుడైతే మటుకి ఒక అన్న సలహాతో అండ్ నేను నేర్చుకున్న దాంతో ఒక కరెక్ట్ మీటర్లోకి అయితే వచ్చాను అనుకుంటున్నాను. సో చూద్దాం. ఇంకా టాపిక్లోకి వెళ్తే సినిమా రిలీజెస్. సో ఏ సినిమా రిలీజ్ అయింది, ఏ సినిమా మన వరకు రీచ్ అయిందో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మిత్రమండలి, 2 గంటల 18 నిమిషాలు కామెడీ, ఫుల్ కామెడీ సినిమా. మనం ట్రైలర్ చూసినా అదే అనిపించింది, టీజర్ చూసినా అదే అనిపించింది, వాళ్ళ ఇంటర్వ్యూ చూసినా కూడా మనకు అదే అనిపించింది. సో రిలీజ్ ఎప్పుడు అవుతుంది? 16, అంటే రేపు రిలీజ్ అవుతుంది. ఈరోజు ప్రీమియర్స్ కూడా పడ్డాయి. సో ఈ వీడియో వచ్చే టయానికి మనకి సినిమా ఎలా ఉందో కూడా తెలిసిపోద్ది. సో ఇది 16+, యూఎస్ 16+, దీనికి సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్. సో మనకి మిత్రమండలి డైరెక్టర్ విజేందర్ సత్తు. ఇది రీచ్ అయింది ప్రమోషన్ల త్రూ. మనకి మిత్రమండలి ఒక 1 మంత్ నుంచి నాకు తెలుసు, నాకైతే మటుకి డిఫరెంట్ ఇంటర్వ్యూస్ కానీ, ఆ యాక్టర్స్ మన నిహారిక కానీ, లేకపోతే అందులో వర్క్ చేసిన చాలా అందరు యాక్టర్స్ ఏదో ఒక ఫీడింగ్ ఇస్తూనే ఉన్నారు సోషల్ మీడియాకి. సో ఇదైతే మన వరకు రీచ్ అయింది. దెన్ 17వ తారీఖు అయితే మటుకి మన తెలుగులో 2 సినిమాలు ఉన్నాయి. ఫస్ట్ మనం మాట్లాడుకుంటే తెలుసు కదా, ఇది 2 గంటల 16 నిమిషాలు కామెడీ రొమాంటిక్, ఇది కూడా 16+. నీరజ కోన, సో ఒక మంచి కాస్ట్యూమ్ డిజైనరు. సో ఇప్పుడు డైరెక్షన్ ఫస్ట్ సినిమా చేస్తున్నారు. సో అండ్ మనకి తెలుసు మన యాక్టర్ ఎవరో కాదు, సిద్ధు జొన్నలగడ్డ. సో చూడాలి. ట్రైలర్ అయితే మీరు చూసుంటారు. సో మీకు ట్రైలర్ ఎలా అనిపించింది, అండ్ అలానే మిత్రమండలి ట్రైలర్ కూడా మీకు ఎలా అనిపించింది? సో చూద్దాం ఎలా ఉంటుంది అని. ఖచ్చితంగా ఇది మౌత్ టాక్ని బట్టే పికప్ అయింది. సో ముందే థియేటర్కి వెళ్ళి ఎక్సైట్మెంట్గా చూద్దాం అనేది మేము ఉండకపోవచ్చు మిత్రమండలితో కంపేర్ చేసుకుంటే. తర్వాత వచ్చేటప్పటికే డ్యూడ్, సో మన తెలుగు అలానే తమిళ్ 2 భాషల్లో రిలీజ్ అవుతుంది. ఇది కూడా 2 గంటల 19 నిమిషాలు యాక్షన్ కామెడీ రొమాంటిక్, ఇది కూడా 16+. సో డైరెక్టర్ కీర్తి శర్వాన్. సో డ్యూడ్ కూడా మనకి రీచ్ అయింది అబ్బా. ఎందుకంటే ఒక ప్రెస్ రిపోర్టర్ అడగటం, మీరు హీరో మెటీరియల్ కాదు కదా అని అనటం, సో తన ఆన్సర్ చెప్పటం, ఆ ఇంటర్వ్యూస్లో చెప్పటం, వాట్ ఎవర్, అవి ఫుల్గా మన వరకు రీచ్ అయ్యాడు ఆ సినిమా. అండ్ మీరు ప్రీవియస్ సినిమాలు చూస్తే లవ్ టుడే కానీ, లేకపోతే కోమలి కానీ, మొన్న అనుపమ పరమేశ్వరన్ అతని సినిమాలో వచ్చిన సినిమా ఏంటబ్బా, నాకు చాలా మతిమరుపు కొంచెం. సో ఏమనుకోద్ది, ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తున్నాను కదా, ఇంకా మతిమరుపు పెరిగిపోద్ది. ఆ సినిమా ఏంటబ్బా,
అదేదో మర్చిపోయాను. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఆ సినిమా కానీ, సో చాలామంది కనెక్ట్ అయ్యారు. యూత్ ఆడియన్స్ అయితే ఫుల్గా ప్రదీప్ రంగనాథన్ కనెక్ట్ అయిపోయారు. మన తెలుగోడు అనుకుంటున్నాం, మనం రిసీవ్ చేసుకుంటున్నాం. అంటే కార్తీన్ కానీ, సూర్యాని కానీ, వీళ్ళని మనం ఎలా ఓన్ చేసుకున్నామో ప్రదీప్ రంగనాథన్ కూడా మనం అలానే ఓన్ చేసుకుంటున్నాం. సో ఐ థింక్ ఇది కూడా రేస్లో ఉంటుంది. ఈ దీపావళి రేస్లో ఖచ్చితంగా ఇది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓన్లీ తమిళ్లో రిలీజ్ అవుతుంది. మన తెలుగులో తమిళ్లోనే ఏదో ఒక 2-3 థియేటర్లు ఖచ్చితంగా ఉంటాయి. అది నా ఫేవరెట్ డైరెక్టర్ మారి సెల్వరాజు గారి సినిమా బైసాన్. 2 గంటల 48 నిమిషాలు, యాక్షను, క్రైము, డ్రామా. ఇది కూడా 16+. ఇక అందులో ఒక యాక్టర్ ఉంటాడు, అబ్బా నాకు చాలా చాలా ఇష్టము. సో ఆ యాక్టర్ కోసం కూడా ఈ సినిమా చూడాలనుకుంటాను, రామస్వామి అని చెప్పేసి. అంటే ఆయన చాలా సెలెక్టివ్ క్యారెక్టర్లోనే కనపడతాడు, కానీ అబ్బబ్బా ఏమని అనిపిస్తాడు నాకు ఆయన చూస్తే. సో ఇందులో ఆయన హీరో ఫాదర్గా ఉన్నట్టున్నాడు. సో చూడాలి. అండ్ నెక్స్ట్ 18th వచ్చేటప్పటికే కే ర్యామ్. 2 గంటల 20 నిమిషాలు, యాక్షను, డ్రామా. ఏ రేటెడ్, డైరెక్టర్ వచ్చేటప్పటికే జైన్స్ నాని. సో నీకు బైసన్కి ప్రమోషన్స్ తమిళ్లో చేస్తుంటారు, మన తెలుగులో అయితే ఏమీ లేదు. కే ర్యాంప్ కూడా చాలా బాగా రీచ్ అయింది. అది టీజర్లో త్రూ కానీ, ట్రైలర్ త్రూ కానీ, మన కిరణ్ అబ్బవరం గారి ఇంటర్వ్యూస్ కానీ, సమూహం ఎక్కడో తెలియదు కానీ కిరణ్ అబ్బవరంని మన పక్కింటి అబ్బాయిని మనం అనుకుంటాం సబ్కాన్షియస్గా. కొంతమంది ఆడియన్స్ అయితే ఉన్నారు, ఎందుకంటే సినిమాలు చేస్తున్నాడు అండ్ ఆ సినిమాలు మంచిగా థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. చాలా ఫ్లాప్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ మీరు గమనిస్తే. అంటే బ్రేక్ ఈవెన్ అయితే 100% అయిపోతాయి. సో సినిమా హిట్టా పట్టా బాగుందా బలదా పక్కన పెడితే కలెక్షన్స్ అయితే వస్తాయి. నేను చాలా ఒకటి గమనించిన విషయం అయితే. సో కే ర్యాంప్ అనేది 18th. సో 16th ఒక సినిమా ఉంది, 17th 3 సినిమాలు ఉన్నాయి, 18th ఒక్క సినిమా ఉంది. సో ఈ 5 సినిమాల్లో మీకు ఏ ట్రైలర్ ఎక్సైట్మెంట్ చేసింది, ఏ సినిమా హిట్ అవుద్దని మీరు అనుకుంటున్నారు, పిక్ చేయండి. సో నేనైతే అంటే అన్ని సినిమాలు బాగుండాలనుకుంటాను, ఖచ్చితంగా బాగుండాలి, అన్నీ ఆడితేనే. రేపొద్దున మన సినిమా కూడా ఇదే శుక్రవారం ఇదే గురువారం ఉంటుంది కాబట్టి. బట్ ఎక్కడో చిన్న ఆశ ఏంటి అంటే డ్యూడ్ అనేది బాగుంటుందేమో అని అనిపించింది. అండ్ మిత్రమండలి కామెడీ నేను అంటే కొంచెం ఎలాంటి కామెడీకి నేను కొంచెం దూరం, బట్ ఈ కామెడీ వర్కౌట్ అయినా కూడా బాగా జనాలు రిసీవ్ చేసేసుకుంటారు. అండ్ బైసన్ పక్కా హిట్. ఇక కే ర్యాంప్ చూడాలి, తెలుసు కదా ఖచ్చితంగా. సినిమా చూసి చెప్పిన ఆడియన్స్ త్రూ వల్లే అర్థమైద్దేమో. అంటే ఇప్పుడు టీజర్ ట్రైలర్తో నాకు చూడాలి, అది నేను చెప్పలేను. బట్ ఈ 5 సినిమాల్లో ఇంట్రెస్టింగ్ అయితే నాకు ఇవి అనిపించాయి. సో మీకేమనిపించాయో కామెంట్ చేయండి. బట్ అన్ని సినిమాలు ఆడాలబ్బా, అంతే. మంచిగా ఈ 5 సినిమాలు దీపావళికి ఆడితే నెక్స్ట్ ఏంటంటే, నేను వేరే ఇంటర్వ్యూలో ఎవరితో చూశాను, నెక్స్ట్ ఏంటి కార్తీక మాసం కదా, కార్తీక మాసంలో ఎందుకు ఈ సినిమాలన్నీ ఒకే టైంలో రిలీజ్ అవ్వటం, నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేసుకోవచ్చు కదా, ఆ తర్వాత రిలీజ్ చేసుకోవచ్చు కదా అంటే, వన్స్ కార్తీక మాసం స్టార్ట్ అయిపోతే థియేటర్కి వచ్చేవాళ్ళు తగ్గిపోతారంట. అందుకని చెప్పేసి, ఎందుకంటే అప్పుడు అంతా స్వామిమాలలు వేసుకొని ఉంటారు, అందరూ పూజల్లో నిమగ్నమై ఉంటారు, టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. సో ఫుల్ హడావుడి నడిచిద్ది కదా, అందువల్ల అప్పుడు థియేటర్ అంత నడవదంట. నేను తెలుసుకున్నాను, మంచి పాయింట్ ఇది, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మన డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు ఎన్ని సినిమాలు ఎందుకురా బాబు నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసుకోవచ్చు, అదే రీజన్ అంట. చూద్దాం, అన్ని సినిమాలు బాగుంటే బాగుండు. బాయ్. సో అది ఈరోజు ముచ్చట అయితే. ఇంకేమైనా సినిమా మిస్ అయితే కామెంట్ చేయండి అబ్బా. బాయ్.